గ్రామస్తులని విచారించారు. ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే 1,00,000 వరహాలు దాటినట్టే అనిపించింది. ఆయనకది ఇష్టం లేకపోయింది. పెళ్లి నిరాడంబరంగా జరిపి ఆ 1,00,000 వరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారి కూడా ఆలోచించి ఉంటే అనవసరం వ్యయం తగ్గి ఉండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేపట్టనుంటే బాగుండేది. తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవాడు. మాకు ఈ కొత్త పన్నులు బాధ తప్పేది అన్నాడు నిష్ఠురంగా. రాజుగారికి ఎవరో చెంప చెల్లుమనిపించినట్లయింది. ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి చర్చలు జరిపి కొత్త పన్నులు రద్దు చేశాడు. అంతఃపురం ఖర్చు తగ్గించాడు. వేట వినోద కార్యక్రమాలు ఖర్చులు తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలు తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా మునుపుటిలాగే నిండింది. అప్పటి నుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నైనా 1కి 10 విధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఈ కథ ద్వారా ఏమర్థమైంది? నాకు ఆడంబరాలు అనర్థాలు తెస్తాయి అని అర్థమైంది. వెరీ గుడ్.